హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ అయితే ఏ నుంచి స్టార్ట్ చేద్దాము. 7-8 రోజులు అయిపోయింది వీడియో పెట్టాక. ఇవాళ మళ్ళీ షూట్ చేస్తున్నాను. మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీడియో నుంచి కంటిన్యూ చేద్దాం. మనకి వాళ్ళ ఫస్ట్ బుకింగ్ వచ్చింది 2.5 కిలోమీటర్ పికప్. 2 పాయింట్లు ఉన్నాయి అన్నట్టు. ఒకటి లక్డికపుల్, ఇంకొకటి బోడుప్పల్. ఇప్పుడైతే పికప్కి పోతున్నాను. ట్రాఫిక్ జామ్, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. 12 అవుతుంది టైము. చాలా లొకేషన్కి అయితే పోదాం. మనం వచ్చేసినాం ప్రకాష్ నగర్కి. ముందట రైట్ నుంచి చూపెడుతున్నది మన పికప్ లొకేషన్. చలో వెహికల్ అయితే లోడ్ చేసేసుకుందాం. ఈ నుంచి ఒకటే ఐటమ్ ఉన్నది, మిగతా ఐటమ్ మొత్తము లక్డికపుల్ నుంచి ఉన్నాయి. ఇది మన లోడ్ ఫస్ట్ పాయింట్లో. చలో సెకండ్ పాయింట్కి పోదాం. నడవండి పేపర్లు తీసుకొని. లోడ్ తీసేసుకొని ప్రకాష్ నగర్లకైతే బయటికి వెళ్తున్నాను. మన రెండో పికప్ పాయింట్ వచ్చేసి ఎంత 6.8 కిలోమీటర్స్ వచ్చింది లక్డికపుల్. ఆడ నుంచి వుడెన్ ఫ్లోరింగ్ 13 బాక్సులు ఉన్నాయంట. అవి పికప్ చేసుకొని సీదా మన బోడుప్పల్లో డ్రాప్ చేయాలి. చలో పోదాం, నడవండి. ఇక నేను వచ్చేసిన లక్డికపుల్కి. రైట్ సైడ్లో ట్రాన్స్పోర్ట్ ఉంటుందంట, మెల్లగా చూసుకుంటూ పోవాలి. కొంచెం మనం క్రాస్ అయిపోయినాం అనుకో, లేకపోతే మళ్ళీ మొత్తం తిరిగి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. చలో లోడ్ అయితే వేసుకుందాము. ముందటనే ఉందంట. ఇక్కడ ఒక రైట్ సైడ్లో సన్న గల్లి వస్తుంది, దాన్ని చూసుకుంటూ పోవాలి. ఇదే గల్లి, ఇళ్ళకి వెళ్ళిపోవాలి. చలో తీసేసుకుందాం మెట్రోల్ మనం పోయి. మన లోడు 2 పాయింట్ దగ్గర 13 బాక్సులు. చలో పోదాం, నడవండి. లోడ్ చేసుకొని స్టార్ట్ అయితే అయిపోయినాను. 17 కిలోమీటర్స్ వచ్చింది మనకి మా డ్రాప్ లొకేషన్. పోదాం, నడవండి. ఇక బోడుప్పల్కి మనము తిలక్ నగర్ రోడ్ నుంచి పోతున్నాము. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. ఇదే లైన్లో చూపెడుతున్నది ముందట. ఇంకో 400 మీటర్స్ ఏమో పోవాలనుకుంటా ఇదే లైన్లో. వెహికల్ అన్లోడ్ తీసుకుపోతున్నారు ఈ ట్రిప్. వీడికి గ్లోవ్స్. ఈ ట్రిప్లో మనకి 960 రూపాయలు మిగిలినాయి. 760 రూపాయలు. 30 రూపాయలు ఎక్కువనే వేసిండు. 850 అమౌంట్ ఉండే. వెయిటింగ్ ఇంక్లూడ్ చేస్తే 939 అయింది. 950 వేసిండు అన్నట్టు. ఇది ఈ ట్రిప్ కథ. 10 నిమిషాలు తక్కువ 3 అవుతుంది. చూద్దాం ఇక వేరే బుకింగ్స్ ఏమైనా వస్తాయా. ఇప్పుడైతే మనం కొంచెం చాలానే లోపట్టుకున్నాము. అటు మన ఉప్పల్ సైడ్ వెళ్ళిపోదాం. ఇటు నుంచి కొంచెం మెయిన్ రోడ్కి ఎక్కినామంటే అది ఉప్పల్ చౌరస్తా వచ్చేస్తుంది. 3-4 కిలోమీటర్స్ లోపల ఉన్నాం మనం. ఇక్కడ నుంచి ఈయనే కూర్చుండిపోతాం లేకుంటే. చలో ఉప్పల్ దగ్గర కలుద్దాం. మళ్ళీ మధ్యలో ఏమైనా బుకింగ్ వస్తే కూడా తీసేసుకుంటా, ఆన్లైనే ఉన్నది. పోదాం, నడవండి. వచ్చేసిన ఉప్పల్ దగ్గరికి. ఇక యూటర్న్ చేసి ఆ లెఫ్ట్ సైడ్ లాగుదాము. అక్కడ రామంతాపూర్ నుంచి ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది లోపల. ఇక అక్కడ నుంచి ఏమైనా బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూటర్న్ చేసుకొని పక్కకు ఆపుదాం, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా. లంచ్ చేద్దాం రండి. సమోసాలు తీసుకున్నా. ఇక్కడ ఆప్షన్లు ఏం లేదు. ఇక్కడ అక్కడ ఉండే మీల్స్, కాకపోతే మీల్స్ తినబుద్ధి కాలేదు, అందుకే సమోసా తీసుకున్నా. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది 390 రూపాయలు. మన ఉప్పల్ నుండి దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ అంట. 1 కిలోమీటర్ వచ్చింది పికప్ డిస్టెన్స్. పోదాం, నడవండి. బుకింగ్ తీసుకున్నప్పుడు 1 కిలోమీటర్ వచ్చింది. బుకింగ్ తీసుకున్నాక 3.7 కిలోమీటర్ వస్తున్నది. ఏమైనా షార్ట్ కట్ ఉందేమో గల్లీ చూడాలి. చుట్టూ తిప్పి మళ్ళీ ఈడికే తీసుకొస్తున్నది చూడండి. అందుకే అంత లాంగ్ చూపెడుతున్నది.
మనం మ్యాప్ని ఫాలో కావద్దు, మనంతలో మనమే వెళ్ళిపోవాలి. మనం వచ్చేసినాము లొకేషన్ దగ్గరికి. రైట్లో మహీంద్రా ఉన్నది, ఆడికేనా లేకపోతే ఇంకా ముందటేమన్నా ఉందో చూడాలి. ఇంక రైట్కి చూపెడుతున్నది, గిన్నెలకు పోయి చూద్దాం. ఇది మన లోడు. 8.5 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఇప్పటిదాకా పోయినా కదా పికప్ చేసుకోవటానికి. ఆ కంపెనీలో మేనేజర్ అనుకుంటా, సార్ మేనేజరో సూపర్వైజరో గుర్తుపట్టిండు. అన్న నీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని. చాలా మంచిగా అనిపిస్తుంది ఎవరన్నా గుర్తుపట్టి మాట్లాడితే. ఇదైతే 8.5 కిలోమీటర్లు వచ్చింది. పోదాం నడవండి. గోల్నాక రోడ్ అట్లా ముందటికి పోతే ఆడ ఫ్లైఓవర్ అవుతున్నది, దాని మించి తవ్వలేదు. మళ్ళీ ఇటు మలుపుకొని ఇక్కడ నుంచి పోతున్నాం. మూసి ఈ మూసీలకు గోదావరి నీళ్ళు తీసుకొస్తారంట. ఇది గోల్నాక బ్రిడ్జ్. ఇది మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇది బస్ స్టాప్ అంట, బస్ డిపో. దీన్నే మనం అన్లోడ్ చేయాలి. చాలా చేసేద్దాం నడవండి. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 350 రూపీస్ మిగిలింది. ముందట ఎక్కడైనా ఆగుదాం, ఇక ప్లేస్ చూసుకొని ఆగుదాం. అయితే ఈ ఫోన్ ఏమైందేమో, పొద్దున్న నుంచి మంచిగానే ఛార్జింగ్ అయింది, ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కుతలేదు. రీస్టార్ట్ చేసి చూద్దాం, ఏం పరిశాన్ ఉన్నది. మధ్యాహ్నం నుంచి ఎక్కుతలేదు మళ్ళా. యాక్చువల్లీ ప్రాబ్లము ఫోన్ది కాదు, ప్రాబ్లము ఈ ప్లేయర్ది. దీంట్లో పవర్ కట్ అయిపోయింది. దీంతో ఛార్జ్ చేస్తాను అన్నట్టు, ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది దీంతో పెడితే. ఇది ఒకటేమో పాటలు పెట్టేది, ఇదేమో ఛార్జింగ్ది. దీంట్లో పెడితే ఛార్జ్ అవుతున్నది. అప్పటి నుంచి ఫోన్ది ప్రాబ్లం ఏమో, వైర్దేమో అనుకుంటున్నా. దీన్ని ఇప్పి చూస్తే వైర్ కొంచెము కనెక్ట్ చేయగానే మళ్ళీ వచ్చేసింది. చలో పోదాం నడవండి. ఇక ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. కొత్తపేట రోడ్ ఇది. ముందే వెళ్ళిపోదాం, కొంచెంసేపు ఆగిదాము. 5:30 అవుతుంది. కొంచెం సేపు ఆగి ఇక ముందటికి వెళ్ళిపోదాం. ఇక్కడ జామకాయలు ఫ్రెష్గా దొరుకుతున్నాయి కదా అని ఆగిన. 50 రూపాయలు కిలో అంట. కొత్తపేట రోడ్ కదా, ముందు ఫ్రూట్ మార్కెట్ ఉండే కదా. చలో ఇక ఈ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఈ పక్కన ఆగుదాం లెఫ్ట్లో. అక్కడ వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంత ట్రాఫిక్ జామ్ ఉంది దీంట్లో. ఏడికి రావాలి? అరే దసరా కోసము చాలామంది వినాయకుడిని కూర్చోబెట్టినట్టు దుర్గామాతని కూడా కూర్చోబెడతారు కదా ఇక్కడ. అటువైపు కూడా ఉన్నది, ఇటువైపు కూడా ఉన్నది. చలో మనమైతే బండి పక్కకు ఆపుదాం. ఆ నుంచి స్టార్ట్ అయిపోయినాను, ఆ పక్కన ఆగినాను. కానీ ఇంకా కొంచెం ముందు పోతే ఇక ఏమంటారు, మన రామంతపూరే వస్తుంది కదా, అట్టే పోయి ఆగుదామని ఇక వెళ్ళిపోతున్నాం. పోతుండే ఆడ టైం వేస్ట్ చేసే బదులు ఒకసారి వచ్చినుండే ఆడ నిలబట్లే బుకింగ్. కానీ ఎఫ్ఏ అటు మన కొంచెం ముందు పోయి రామంతపూర్ నుంచి వస్తాయి బుకింగ్స్. ఇండస్ట్రియల్ ఏరియా కదా అది. టైము 11:06 అవుతున్నది ముందే. మొత్తానికి రామంతపూర్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నాను. చూద్దాం ఏమైనా బుకింగ్స్ వస్తే. ఇంకా ఇమేజ్ 6 గంటలకు మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది, చిన్న బుకింగ్. పోదాం నడవండి. 1/2 కిలోమీటర్ పికప్. నాగోళ్ళ ఎక్కడ చూపెట్టింది డ్రాప్, దగ్గరనే ఉంటుండొచ్చు. ఫస్ట్ అయితే పికప్కి పోదాం. మనం వచ్చేసినాం పికప్ పాయింట్కి. వెహికల్ లోడ్ చేసేసుకుందాం నడవండి. ఏముందో మెటీరియల్ మన లోడ్.
5 కిలోమీటర్లు మన డ్రాప్ లొకేషన్. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇక ఇదే లైన్లో ముందట ఉన్నది. చలో వెహికల్ అయితే అన్లోడ్ చేయించేద్దాం. బండి అన్లోడ్ అయిపోయింది. ఇవి సామాన్లు నేనే అందించిన ఒక్కడు ఉన్నాను. చలో ఈ బుకింగ్లో మనకి 248 రూపాయలే మిగిలినాయి. ఇక అంతనే మిగులుతుంది, చిన్న బుకింగ్ కదా. చాలా టైం ఎంత అవుతుందంటే 6:15 అవుతుంది. ఇక ఈ నుంచి అయితే పోదాము, బయటికి పోయి చూద్దాం ఇక వేరే బుకింగ్. మళ్ళీ కొంచెం బయటికి వచ్చేస్తున్నాను మెయిన్ రోడ్ దిక్కు. యూటర్న్ చేసి మళ్ళీ అవతల సైడ్ ఆగుదాం. యూటర్న్ చేసి మళ్ళీ అవతల సైడ్ ఆగినామంటే అది మళ్ళీ రామంతపూర్. అది ఇక చిన్న బుకింగ్ ఉండే కదా, ఇది 307 రూపాయల చిన్న బుకింగ్. ఇది డిస్టెన్స్ కూడా తక్కువనే ఉండే. యూటర్న్ చేసి అవతల సైడ్ ఆగుదాం. మళ్ళీ రామంతపూర్ దగ్గరికి రాగానే ఇంకో బుకింగ్ వస్తుంది. అబ్బా, 1 అవర్కి ఆగలేదు. ఏం పర్లేదు, ఇక్కడ వెయిట్ చేద్దాం. ఈ లారీ వెనకాల ఆపుదాం బండి, బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం. టైం అయితే 7:15 అవుతుంది. టైం 7:34 అవుతుంది. మనకి ఇంకో బుకింగ్ వచ్చింది. ఇది చూడండి, ట్రిప్ ఫేర్ ఇంత, క్యాష్ కలెక్ట్ ఇంత. అంటే మిగతాది ఆన్లైన్లో ఇస్తారేమో. 339 ఆన్లైన్లో ఇస్తారు. మనం వాళ్ళ దగ్గరికి 210 తీసుకోవాలి. ఏదో కూపన్ గిప్పన్ లాంటిది వచ్చినట్టు ఉన్నది. చలో పోదాం, నడవండి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇక్కడ ఏదో డై మేకర్సా ఏదో పేరు ఉన్నది. ఫోన్ చేద్దాం, లెఫ్ట్కి ఆగి ఫోన్ చేద్దాం. ఇది మన లోడ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినా 11 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ఇది మన మంగళాట్, ఆగాపుర మంగళాట్ సైడ్ ఉన్నది మన డ్రాప్ లొకేషన్. చాలా పోదాం, నడవండి. ఇది గోషామైల్ రోడ్ వచ్చేసినాం ఇటువరకు. ఇంకో 1.5 కిలోమీటర్ పెడుతుంది. ముందటి నుంచి రైట్ చూపిస్తున్నది. అద్దము తుడిచినాను, తుడిచి జిడ్డు కనిపిస్తే వైఫర్ ఆన్ చేసేసిన. ఎక్కడైనా ఆగి మంచిగా తుడవాలి. మళ్ళా ఇటువైపు వస్తే చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుందేమో అనుకున్నా, కానీ స్టార్టింగ్ నుంచి ఇక ఆల్మోస్ట్ ఇంకో 1 కిలోమీటర్ కూడా లేదు డ్రాప్. ఏడా ట్రాఫిక్ తగలలేదు. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. చూస్తున్నారా, ముందటి నుంచి లెఫ్ట్ చూపెడుతున్నది. ఈ లెఫ్ట్ తీసుకొని కస్టమర్కి ఫోన్ చేద్దాం. పోతుందా పోదా, కమాన్ లోపలికి వెళ్ళిపోతుంది. మనది చిన్న పానం. చలో కాల్ చేద్దాం కస్టమర్కి. మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. గిట్లా ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. 9:10 అవుతుంది టైము. ఇప్పుడైతే నేను ఈడున్నా. ఇది మన సాయిబాబా టెంపుల్, మినిస్టర్ రోడ్. ఇంటి వరకు వచ్చేసిన అనుకోండి. ఇక అయితే ఇలా టర్నింగ్ మనది వచ్చేసి 1800 కొంచెం మధ్యలో 30-40 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది కదా, అవన్నీ కలుపుకుంటేనే 1800 అయినాయి. ఇంకేమంటారు, పొద్దున కూడా నేను కొంచెం పొద్దున 9 గంటలకు వచ్చినాను, కానీ మళ్ళీ వెళ్ళిపోయినాను రిటర్న్. ఇక మళ్ళీ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసిన. 12 గంటలకేమో ఫస్ట్ బుకింగ్ తీసుకున్నాను. ఇక ఇప్పుడు టైం చూసినారు కదా, 9:10 అవుతుంది. ఇక ఇది సంగతి ఇవాళది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. రేపటి వీడియోలో కలుసుకుంటాం. అలా బాయ్.